మసూరి కర్నూలా, సోనా మసూరి అంటే కర్నూలు రైస్ కదా, సోనా మసూరి రైస్. ఓకే, ఇలా పెట్టేసా బై ఆన్లైన్. సో ఇవన్నీ కావాలి అనుకుంటే ఇక్కడ టైటిల్ ఇవన్నీ ఎలా చేయాలనుకుంటే మన SEO ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, అందులో అవి వింటే సరిపోతుంది. రైస్ ఇక్కడ నేనేం పెట్టాలి, సోనా మసూరి రైస్ గురించి కొద్దిగా డిస్క్రిప్షన్ రాయగలిగితే మనవాడికి హెల్ప్ఫుల్ కదా, SEOలో రూల్స్ కదా ఇవన్నీ కూడా. కొద్దిగా కంటెంట్ టైప్ చేశారు, సోనా మసూరి ఈజ్ ద బెస్ట్ రైస్. సో అని ఇక్కడ అంతా టైప్ చేశా, ఒక 400 words టైప్ చేశా. అంటే దా రైస్ యొక్క ప్రత్యేకత ఏంటి, అది ఎప్పుడు డెవలప్ అయింది, మనం గూగుల్లో కొడితే చాలా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. అది పెట్టిన తర్వాత ఇక్కడ ఆ బ్యాగ్, ఫస్ట్ బ్యాగ్ పెట్టేస్తున్నా. బ్యాగ్ ఎలా పెడతాను, మన దగ్గర ఉన్న బ్యాగ్ది ఇమేజ్ తీసి ఆ ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తా. ఓకేనా, అంతేనా? రైట్. సో నేను ఒకవేళ హోమ్ డెలివరీ ఇస్తాను వితౌట్ కార్డ్ పేమెంట్ అనుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇఫ్ యూ వాంట్ దిస్ బ్యాగ్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అని పెడతాను. ఫోన్ నెంబర్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మన బ్యాగ్ తీసుకెళ్ళి అడిగేసేస్తాం. మన కాన్సెప్ట్ అది కాదు, పేమెంట్ గేట్వే పెట్టుకోవడం. ఓకే, రైట్. ఫస్ట్ ఇమేజ్ గురించి సెట్ చేస్తున్నాను. సో సోనా మసూరి రైస్. సో ఇలా మనం సెట్ చేసుకుని పెట్టుకోకూడదు. మన దగ్గర ఉన్న ఇమేజెస్ని సోనా మసూరి బ్రౌన్ రైస్ ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయండి, చూసారా? నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు దండం పెడితే అదైతే వండుకొని నేను తినలేనని చెప్తూ ఉంటాను, కానీ చాలా బాగుంటుంది. సో బ్యాగ్ ఉంటే బాగుండేది. రత్న గోల్డ్ సోనా మసూరి అనుకుంటుంది. సో ఇలా ఇమేజ్ తీసుకోవాలి మనం, మన ఓన్ ఇమేజ్ మనం పెట్టుకోవడం బెనిఫిట్, పక్కోడి ఇమేజ్ పెట్టకూడదు ఎప్పుడు కూడా. సో మనం ఏదో టెస్టింగ్ పర్పసే కాబట్టి సేవ్ ఇమేజ్ యాజ్ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో ఈ ఇమేజ్ని సేవ్ చేసేటప్పుడు రూల్స్ ఇవన్నీ కూడా SEO రూల్స్ ఇవన్నీ మర్చిపోండి మీరు, ఇవన్నీ SEO వీడియోస్లో నేర్చుకుందరు. కానీ రత్న గోల్డ్ రైస్, కర్నూలు రైస్. సో మనం ఏంటి సోనా మసూరి రైస్ అని పెట్టాం కదా ఇక్కడ పేరు, ఆ నేమ్ తోటే నేను ఇమేజ్ని కూడా రీనేమ్ చేస్తున్నాను. బై ఆన్లైన్ ఇన్ విజయవాడ పెట్టండి, మర్చిపోవద్దు. చాలా మంది